ముఖ్యంగా ఈరోజు పత్రికా సమావేశం పెట్టడానికి కారణం ఏమంటే ఒక 3 రోజుల క్రితము మా కుటాగల గ్రామంలో ఒక దురదృష్టకరమైన ఘటన జరిగింది. ఇదేమనగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి వాళ్ళు ఏదో ఒక కార్యక్రమం చేసుకుంటా ఉంటే ఆ జెండాకు సంబంధించిన దిమ్ములు పీకినారు అని ఒక ఇష్యూ జరిగింది ఊళ్ళో. దీని మీద సవివరంగా నేను సమాధానం చెప్పాలనుకుని ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాను. ముఖ్యంగా ఏమంటే ఇది ఎవరు చేసిన తప్పే. ఈ తప్పుని ఏం చేశారు అని అంటే పొలిటికలైజ్ చేసి జరిగిన ఏం చేశారు, ఎవరైతే చేసినారో వాళ్ళు తాగి ఉన్నారు. తాగున్న సమయంలో జరిగిన పని ఇది. ఈ పని చేసిన వాళ్ళకు సిఐ గారు, మన సర్కిల్ ఇన్స్పెక్టర్ నారాయణ రెడ్డి సారు వీళ్ళను పిలిపించి విచారణ చేసినారు. విచారణ చేసిన క్రమంలో ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ ముందర విచారణ జరిగింది. ఈ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ముందరే నారాయణ రెడ్డి సార్ వాళ్ళను ఇది ఎవరు చేసినారు, ఎవరు ప్రేరేపించినారు, ఏమన్నా సాయి ప్రణీత్ రెడ్డి గారు కానీ మొహమ్మద్ కానీ ప్రేరేపించారా అని వాళ్ళను కొట్టినాడు. కొడితే వాళ్ళు ఎటువంటి సంబంధం లేదు సార్, మాకు వాళ్ళకి సంబంధం లేదు, మేము తాగి ఉండి చేసినాము అని వాళ్ళు ఆ తప్పు ఏదైతే చేసినారో వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ ఇక్కడ జరిగింది ఏమంటే కేవలం నన్ను ఇబ్బంది పెట్టాలా, వీళ్ళని కేసు కట్టాలా, ఈ హరాస్మెంట్ చేయాలా అనే ఉద్దేశంతోనే ఇది చేసినారు. ఇక్కడ నా మీద కేసు పెట్టాడు. రెండోది ఏమి, మొహమ్మద్ అనే వ్యక్తి ఎవరైతే మా కౌన్సిలర్ ఉన్నాడో అతను ఊర్లో లేడు ఆ రోజు. ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి హెడ్ కానిస్టేబుల్ గారు ఏదైతే కొట్టనగారిపల్లిలో అదే రోజు శ్రీరామనవమి జరుగుతూ ఉంది, ఆ రోజు ఆ కార్యక్రమం రోజు రాత్రి 12-1 గంట వరకు మొహమ్మద్ అక్కడే ఉన్నాడు. సంబంధం లేదు అతనికి. అతని మీద నేనన్నా కనీసం ఆ కార్యక్రమం, మా ఊర్లో జరిగే కార్యక్రమంలో ఉన్నా, ఆ రోజు ఉన్నాను నేను, నైట్ నేను ఉన్నాను, కానీ నాకు కూడా ఎటువంటి సంబంధం లేదు. ఇది ఉద్దేశపూర్వకంగా వైసీపీ పార్టీ వాళ్ళను తప్పుడు కేసులు కట్టి బెదిరిస్తూ మీ మీద కేసులు పెడతాం, మీరు ఉండాలా, అనుభవించాలా అనే రీతిలో చేస్తున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు. కేసులకు భయపడం. మీరు మా ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆయన ఏదైతే చేయమంటున్నాడో అదే చేస్తున్నారు. సర్కిల్ పోలీస్ స్టేషన్ ఎటువంటి పరిస్థితుల్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి చేతిలో లేదు. ఏదైతే వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆక్రమించుకున్నారు ఆ పోలీస్ స్టేషన్, వాళ్ళే ఉంటున్నారు. జరిగే ప్రతి ఎవడన్నా కామన్ పబ్లిక్ స్టేషన్కి పోయినా కూడా ఇమీడియట్గా ఎమ్మెల్యే గారికి ఫోటోలు వెళ్ళిపోతాయి. ఎమ్మెల్యే గారు మళ్ళీ ఆ ఫోటోలు ఇన్స్పెక్టర్ గారికి పంపిస్తున్నారు. ఈ పరిస్థితిలో ఇన్స్పెక్టర్, నాకు తెలిసి మా పోలీస్ స్టేషన్, టౌన్ పోలీస్ స్టేషన్ ఎటువంటి పరిస్థితుల్లోనూ న్యాయం చేయాలనుకున్నా కూడా సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఎటువంటి పరిస్థితిలో చేసేదానికి కనపడడం లేదు. ఎందుకంటే అంత ప్రెజర్ పెడుతున్నారు పోలీసుల మీద. పోనీ దానివల్ల ఏదైనా నష్టం జరిగిందా అంటే కూడా లేదు. ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చినారు, ఆ స్థలం ఎవరిది, రోడ్డు అది, ఎవరు కంప్లైంట్ ఇవ్వాలా, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అది. ఏదైతే ఎవరైనా కట్టుకుంటారు, మేమైనా, మా పార్టీ వాళ్ళైనా కడతారు, వాళ్ళ పార్టీ వాళ్ళైనా కడతారు. ఈ కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత ఎవరు కంప్లైంట్ ఇవ్వాలా? ఏమన్నా కంప్లైంట్ ఇచ్చిన ఎవరైతే రమణ ఉన్నాడో ఆయన ఆస్తి అదేమన్నా వాంటెడ్గా ఒక కంప్లైంట్ ఇవ్వడము, దాన్ని పెద్ద ఇష్యూ చేయడము, ఇష్యూ చేసి హైప్ క్రియేట్ చేసి వీళ్ళు ఏదో చేసేసినారని. ఏమీ జరగలేదు అక్కడ దిమ్మి కూడా పూర్తిగా డ్యామేజ్ కాలేదు, 2 ఇటుకలు పోయినాయి. దానికి ఎంత హంగామా చేశారంటే అంత హంగామా చేశారు. దీనికి ఖచ్చితంగా నేను లీగల్గా ఏదైతే ఉందో దానికి పోతాను, దాని ప్రకారమే చేసుకుంటూ పోతాను. రెండోది, ఇంతకుముందు ఒక కేసు కట్టారు నా మీద. ఎందుకు కట్టారు అని అంటే సాక్షి పేపర్లో ఏదైతే మా లిక్కర్ ఏదైతే వైన్ షాప్స్లో హై రేట్స్కి ఎంఆర్పి కంటే ఎక్కువ అమ్ముతున్నారు అని నేను ఏదైతే ప్రెస్కి చెప్పానో ఆ ప్రెస్లో నేను చెప్పినానని కేవలం అదే ఉద్దేశంతోనే నా మీద ఒక కేసు కట్టించారు. కేవలం ఇప్పుడు మేము ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అదే మాట్లాడుతున్నాం కదా. ఏదైనా తప్పు ఉంటే చెప్పండి. లిక్కర్ 2 క్వార్టర్కి 20 రూపాయలకి చెప్పున అమ్ముతున్నారా లేదా? 100కి 100 రూపాయలు క్వార్టర్ మీద 20 రూపాయలు అమ్ముతున్నారు. ఈ డబ్బులు మొత్తం ఎమ్మెల్యే గారికి పోతున్నాయి. ఒక దందా చేస్తున్నారు ఇక్కడ.
బెల్ట్ షాపులు 50,000 నుంచి ₹1,00,000 వసూలు చేసుకుంటున్నారు బెల్ట్ షాపుల్లో. ప్రతి మున్సిపల్ వార్డులోనూ 3 నుంచి 4 బెల్ట్ షాపులు జరుగుతున్నాయి. ఇదంతా అతని కనుసైగలోనే జరుగుతుంది. దీని మీద ఎందుకు అతను స్పందించాడు? మాట్లాడితే లిక్కర్ స్కామ్ అంటాడు, ఇంకోటి అంటాడు. జరుగుతుంది లిక్కర్ స్కామ్ కదిరిలో. ఇతను ఎమ్మెల్యేగానే ఉంటేనే ఇన్ని జరుగుతున్నాయి. ఎక్కడ ఏమి జరిగినా ఎమ్మెల్యే గారికి తెలియకోకుండా ఏమి జరిగేటట్లు లేదు. అధికారులు వాళ్ళు నిస్సహాయస్థితిలోకి వెళ్ళిపోయారు. ఎవ్వరు పోలీసులు కూడా వాళ్ళ కంట్రోల్లో, ఎమ్మెల్యే కంట్రోల్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఏదైనా చేయాలంటే కూడా రూల్ ప్రకారం పదామంటే కూడా పోయే పరిస్థితి కనపడడం లేదు. ఈ లిక్కరు ఏదైతే చేస్తున్నారో ఇది కంప్లీట్గా ఎమ్మెల్యేకి సంబంధించిందేదే. రెండోది, ఇతను రియల్ ఎస్టేట్, ఈ రియల్ ఎస్టేట్ మీద చాలా పెద్దగా చెప్తారు మా ఎమ్మెల్యే గారు. ఏం చెప్తాడంటే ఆయన 33 అడుగులు ఉండాలా, లేఅవుట్ ఉండాలా, లేఅవుట్ లేకపోతే రేపు సమాజం బతకలేదు, వాటర్ రాదు, రోడ్లు ఉండవు అని క్లియర్గా చెప్తాడు ఆయన. ఆయన ఎందుకు చెప్తాడు అవి అని అంటే రేట్లు ఎన్ని పడిపోవాలా, రియల్ ఎస్టేట్ చేసే బ్రోకర్లు ఎవరైతే ఉన్నారో పాపం వాళ్ళు జీవనాధారం గడుపుకుంటున్నారో వాళ్ళకి ఏం జరగకూడదు, అందరూ ఎవరైతే సేల్స్ చేయాలన్నా కొనాలన్నా వాళ్ళు ఇబ్బంది పడాలనే ఉద్దేశంతో అతను స్టార్టింగ్లో ఈ 2 ఏళ్లలో ఏం చేసినాడంటే రియల్ ఎస్టేట్ అటకంకి ఎక్కించాడు కదిరిలో. ఈ రియల్ ఎస్టేట్ ముఖ్యంగా చెప్తున్నా, ఇప్పుడు ఏదైతే 441, 442 ఏదైతే చేసినారో ఆడ లేఅవుట్, ఎక్కడ మన కాలేజ్ సర్కిల్ పక్కలో ఏదైతే లేఅవుట్ చేసినాడో బాబు సార్ ఎవరైతే ఆ ప్రాపర్టీ ఓనర్ ఉండే ఆయన ప్రెస్ మీట్ పెడుతూ వెంకటేశ్వర బిల్డర్స్కి నేను ఇచ్చినాను అంటున్నాడు ఆయన. ఎవరిది ఆ వెంకటేశ్వర బిల్డర్స్? కందికుంట వెంకటప్రసాద్ దాంట్లో ప్రొపరైటర్. ఆయన కొని లేఅవుట్ వేస్తే నేను ఆర్టీ యాక్ట్ ప్రకారం మున్సిపాలిటీకి మున్సిపల్ కమిషనర్ని అడిగితే ఆ మున్సిపల్ కమిషనర్ ఏం రాసిస్తాడు? ఆ లేఅవుట్ నాన్ అప్రూవ్డ్ లేఅవుట్ అంటాడు. నాన్ అప్రూవ్డ్ లేఅవుట్ వేసేసినారు, రోడ్లు వేసినారు. ఎవరో పుణ్యాత్ముడు ఆయన పోయి కేసు వేసినాడు కాబట్టి అది ఆగిపోయింది. లేకపోతే ఈ పార్టీకి సేల్ చేసేసి ఆయన ఎవరిని అడిగి లేఅవుట్ వేసినావు? అది ఇల్లీగలే కదా. నువ్వు వేరే వాడు చేస్తే తప్పంటావు, నువ్వు చేయొచ్చు. ఇంకోటి రెండోది, ఇవన్నీ వాళ్ళ పార్టీలకు సంబంధించిన ఎక్కడెక్కడ కదిరిలో ఉన్నాయి ఇవన్నీ లేఅవుట్లు వేసాడు. ఇవన్నీ నాన్ అప్రూవ్డ్ లేఅవుట్స్ ఇవి. ఈ లేఅవుట్లన్నీ అతను వేసి సైలెంట్గా ఎవరికి తెలియకోకుండా అమ్మేస్తున్నారు. దయచేసి కదిరి ప్రజలు ఒకటి గుర్తుంచుకోవాలా, ఇది ఇట్లా దొంగగా లేఅవుట్లు వేస్తున్నారు. ఈ లేఅవుట్లు ఎవరికి అమ్ముతున్నారు? ఆడ రాళ్ళు కూడా నాటడంలే తెలివిగా, ఎందుకంటే ఎమ్మెల్యే గారికి ఏమైనా పప్పం కట్టాలేమో అని. ఈ లేఅవుట్లు ఏవైతే చేస్తున్నారో ఈ లేఅవుట్లు సర్వే నెంబర్ 118, 1 and 2 కదిరి బైపాస్లో సర్వే లేఅవుట్ చూడండి. ఇది అప్రూవ్డ్ కాదు, నాన్ అప్రూవ్డ్. ఇది పబ్లిక్లో తిరుగుతూ ఉంది. రెండో సర్వే నెంబర్ కంప్లీట్గా టీడీపీ వాళ్ళు చేస్తున్న పనులే. ఆయన మనుషులు టీడీపీ అని కూడా అనేకలేదు. ఆయన పాపం టీడీపీ కార్యకర్తలు కూడా ఏం సంపాదించుకోవడం లేదు, నాశనం అయిపోతున్నారు వాళ్ళు. ఎవరిని దందా కంప్లీట్గా అతని దగ్గర ఉన్న మనుషులు అతన్నే చేయాలి తప్పితే ఎవడు చేసుకునే పాపం వాళ్ళు గత 20 ఏళ్ళగా కష్టపడి రోడ్లు చెట్లు పుట్లలో తిరుక్కుంటున్నారు. ఇంకో సర్వే నెంబర్ 21A 155/7 ఇది కూడా న్యూ బైపాస్ రోడ్డు. ఇవి ఆయన మనుషులతో ఆయన లేఅవుట్లు ఇచ్చేసినాడు. ఇచ్చేసి ఇవి రాళ్ళు నాటకోకుండా ఇవన్నీ చేస్తున్నాడు. ఇంకోటి ఇవన్నీ ఈ డబ్బులు కాకోకుండా సోలార్లో ప్రతిరోజు డబ్బులు నెల మామూలు వసూలు చేస్తున్నాడు. సబ్ రిజిస్టర్ ఆఫీస్లో వసూలు చేస్తాడు. సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఆయన కంట్రోల్లో వెళ్ళిపోయింది. మొన్న ఎప్పుడో ఆయన ఒక ఎమ్మెల్యే స్థాయిలో 1-2 గంటలు సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో 2 రోజులు కూర్చున్నాడు ఆయన. అంత దౌర్భాగ్యంగా ఉంది కదిరిలో. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి అతని ప్రాపర్టీలు చెప్తాను, నాకు తెలిసిన ప్రాపర్టీలు 20-25 కోట్లు చేసే జొన్నలార్జు కొన్నాడు సారు అధికారం వచ్చిన తర్వాత. ఒక సాయిబాబా థియేటర్ని, ఓల్డ్ థియేటర్ ఒకటి ఉంటే ఆయన ఇంటి పక్కలో అవి కూడా కొన్నాడు. ఒక విల్లా విజయవాడలో ఒక విల్లా కొన్నాడు. చాలామందికి తెలియదు ఏమంటే గోరంట్ల మండలంలో చిలముత్తూరు గోరంట్లకు మధ్యలో 100-150 ఎకరాలు కొన్నాడు ఆయన. ఆయన ఆస్తి విలువలు ఇప్పుడు 2 ఏళ్లలోనే అతని ఆస్తి విలువలు తెలియడం లే. ఒక 400 నుంచి 500 కోట్ల ఆస్తులు సంపాదించినాడు ఆయన. ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే టెంపుల్ మొన్న ఏం చేసినాడు, మన తిరునాళ్ళ రోజు బీజేపీకి సంబంధించిన విష్ణువర్ధన్ రెడ్డిని ఆయన పోనీకోకుండా చేస్తూ పైకి ఎవరిని పోనీకోకుండా చేసినాడు. సంతోషం ఆయనకు ఏముందో ఆ రామాయణాల్లో
అతను వాస్తవంగా సేవాభావంతో ప్రతి ఒక్కరు పార్టీలు చూడకోకుండా పోతాం మేము, ఆడ పార్టీలు ఏ పార్టీకి సంబంధం లేదు, అది నరసింహస్వామి తేరు, అందరం పోయి మేము చేసుకుండే తేరు. దాంట్లో ఏం చేసినాడు అని అంటే పైన ఆయన ఎవరినో ఒక నెక్కి కుడుతోని పోలీసులను అందరినీ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టి తేరు కింద ఎప్పుడన్నా జరిగిందా అండి? తేరు కింద ఎవడన్నా పడేవాళ్ళని? ఎంత దుర్మార్గమైన చర్య అంటే అది. అలా పడిన తర్వాత వాళ్ళని హాస్పిటల్కి పిలుచుకొని పోయి ఆయన చేర్పించి ప్రెస్ మీట్ పెట్టినాడు పెద్దగా. ₹1,00,000 ఒకరికి 1,00,000 ఇస్తానో 2,00,000 ఇస్తానో టెంపుల్ ఇవ్వద్దండి అని. ఈ పొద్దుటికి వాళ్ళ పరిస్థితి ₹1 టెంపుల్ నుంచి సాయం చేయలే. మా కుటాగల గ్రామంలో ఒక్క నిమిషం మీకు ఫోటోలు కూడా చూపిస్తాను. ఎంత దారుణం అంటే ఒక బేల్దారి అబ్బాయి ఈ కాలు ఏమన్నా పని చేస్తుందో చెప్పండి. ఇంతవరకు టెంపుల్కి సంబంధించిన ఈఓ గారు కానీ ఎమ్మెల్యే ఏదైతే హాస్పిటల్కి పోయి పెద్దగా అనంతపూర్లో ప్రెస్సుకు పెట్టి స్టేట్ వైడ్ రావాలని జగన్మోహన్ రెడ్డిని మాట్లాడేదానికి అతను ఉపయోగపెట్టుకున్నాడు తప్పితే ఏ దానికైనా ఉపయోగం ఉందా? ఇతనికి ఇంతవరకు సాయం అందలా. నేను ఈఓ గారికి ఫోన్ చేస్తే ఈఓ గారు చేస్తామంటున్నారు. తిరునాళ్ళు అయిపోయి 15 రోజులు 20 రోజులు గడుస్తూ ఉంది. వీళ్ళ పరిస్థితి ఏమి? ₹50,000 వాళ్ళు పోకనే టెంపుల్ వాళ్ళు ఎమ్మెల్యే పోకనే ₹50,000 వాళ్ళకు హాస్పిటల్లో ఖర్చు అయింది. ఇప్పుడు కూడా ప్రతి వారము పోతున్నాడు. ఈ కాలు పని చేయదు. ఇతని పేరు ఏం పేరమ్మా? కొండయ్య. ఇతను ఒక బేల్దారి, ఒక బీసీ కులస్తుడు. ఇతనికి వేరే ఆధారం లేదు. ₹10,000 హాస్పిటల్కి పోయినప్పుడల్లా ఈయనకు ఖర్చు వస్తూ ఉంది. ముఖ్యంగా ఇట్లా మాట్లాడుకుంటూ పోతా అంటే మామూలుగా తిరునాళ్ళు జరిగితే ఎవరికైనా దెబ్బ తగిలితే టెంపుల్ వాళ్ళు డబ్బులు ఇస్తారు, అది కూడా లేదు ఇప్పుడు. అది ఇయ్యొద్దన్నాడంటే ఎమ్మెల్యే నేనే చూసుకుంటా అని. మరి ఎవరు తింటున్నారో ఎవరు పోతున్నారో ఏం జరుగుతుందో తెలియదు. ముఖ్యంగా ఇంకా మున్సిపాలిటీ గురించి వస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది మన మున్సిపాలిటీ చరిత్ర. మున్సిపాలిటీలో ఈరోజు నీళ్లు దొరకడం లేదని విడిగా లిక్కర్ దొరుకుతుంది కదిరిలో. నీళ్లు తాగడానికి లేదు. ఒక మోటార్ పనిచేసే పార్నపల్లి నుంచి ఒక మోటార్ పనిచేసి ఒక మోటార్ పనిచేయదు, 2 మోటార్లు పనిచేయదు. అసలు నీళ్ళే వచ్చే పరిస్థితి కనపల్లే. ఈ పరిస్థితికి తెచ్చాడు ఈ కదిరి మున్సిపాలిటీ. ఇక్కడ ఇంకా గొప్పగా ఉన్నాడు ఒక కమిషనర్ గారు. ఈ కమిషనరు ఇతనికి ఎలిజిబిలిటీ లేదు ఇక్కడ పనిచేయడానికి. స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీకి ఆయన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వచ్చినాడు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినాడు. ఇతనికి ఈడ పని చేయడానికి లేదు అని ఒకటి కోర్టుకు వేసినారు. ఈ కోర్టుకు వేసినాక కూడా ఇప్పుడు 31/1కి అతనికి పాత జీవో అయిపోతుంది. అయినా కూడా ఈరోజు కూడా మున్సిపాలిటీకి పోయి కూర్చుంటాడు ఆయన. అతనికి జీవో ఉందా, అతను అర్హుడా కాదా అనేది ఎవరికి తెలియదు. సంతకాలు పెడతాడు, మున్సిపల్ కారు వాడతాడు, మున్సిపల్ డ్రైవర్ని వాడతాడు. ఎవడు అడిగే పని లేదు. ఎవడన్నా అడిగితే కేసు పెడతాడు ఆయన. ఆయనకు చట్టం తెలుసు, ఏమన్నా అంటే కేసు పెడతాడు. మున్సిపల్ కమిషనర్ హిస్టరీలోనే నాకు తెలిసి మున్సిపల్ కమిషనర్లు ఎక్కడ కూడా 80 మున్సిపాలిటీలు ఉన్నాయో 90 మున్సిపాలిటీలు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ కమిషనరు కేసులు పెట్టిన చరిత్ర ఉండదు. ఒక 10 నుంచి 20 కేసులు పెట్టింటాడు ఈ 2 నెలల్లో అందరి మీద ఆయన. ఇది ఆయన కథ. కంప్లీట్గా ఎక్కడ చూసినా కరప్షన్ తప్పితే మున్సిపల్ ఎత్తుకోండి, సబ్ రిజిస్టర్ ఎత్తుకోండి, మీరు రియల్ ఎస్టేట్ అయితే మరీ దారుణంగా చేస్తానని ఆయన ఇష్టం వచ్చినట్లు చేసుకుంటూ పోతాను. రెండోది ఇంకా కొత్తగా ఏంటంటే మన ముందు జరుగుతున్నదే ఆయన